హే గైస్, వెల్కమ్ బ్యాక్ జీకే బ్లాగ్స్. ఏంటంటే సంక్రాంతి అయితే వస్తుంది కాబట్టి మా ఫ్రెండ్స్ మేమైతే షాపింగ్ కి అయితే వెళ్తున్నాం. మరి మేము బయలుదేరమే చాలా లేట్ గా అయితే బయలుదేరాం. టైం అయితే 1:30 అయితే అయిపోయింది. సో తినేసి వెళ్దామని చెప్పి రెస్టారెంట్ కి అయితే ఫస్ట్ వచ్చాం. ఇంకా మా ఫ్రెండ్స్ నే చూపించలే కదా, మేమైతే నలుగురం వచ్చాము. వీడు చూడండి వీడియో తీస్తానని చెప్పి సిగ్గుపడుతున్నాడు. మేమైతే ఫుల్ గా తినేసాం. అక్కడ నేను స్టార్ట్ అయిపోయాం షాపింగ్ కి. టైం అయిపోతుంది. ఫస్ట్ అయితే సిఎంఆర్ సెంటర్ కి అయితే వచ్చాం మేము. మా ఫ్రెండ్స్ షాపింగ్ చేస్తుంటే నేను వీడియోస్ తీసుకుంటున్నా. ఇక్కడైతే కొంత షాపింగ్ అయ్యింది. మళ్ళీ వేరే షాప్ కి అయితే వెళ్తున్నాం. చూసారు కదా, రోడ్డు మీద అయితే పొలిటీషియన్లు అయితే ఫుల్ గా అయితే బ్యానర్స్ ఉన్నాయి. ఎందుకంటే పిఎం గారు, సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు అయితే వస్తున్నారంట వైజాగ్ కి. ఇది చూడండి, ఏ చూసినా సరే స్నాప్ చేస్తాడు. మీ గ్యాంగ్ లో ఎలాంటి ఉంటే అది పేరు కామెంట్ చేయండి. సిఎంఆర్ సెంటర్ నుంచి అయితే లైఫ్ స్టైల్ కి అయితే వచ్చాము. ఇప్పుడు ఆ గ్లాస్ దగ్గర వీడియో బాగా వస్తుందని వీడియో తీస్తుంటే ఒక్కొక్కటి సినిమా హీరోలో బిల్డప్ ఇస్తున్నారు చూడండి వీళ్ళు. మేమైతే షాప్ లోకి వచ్చిన తర్వాత ఒక్కదా రెండుకుండా అటు ఇటు తిరుగుతున్నాను మా ఫ్రెండ్ గా నేనైతే. ఎందుకంటే ఆ టీ షర్ట్ నచ్చింది, జాకెట్ నచ్చింది, ఈ ఉడ్డీ నచ్చింది అని చెప్పి తిరుగుతున్నాను. చూడండి ఎలా తిరుగుతున్నామో అటు ఇటు. నేనైతే తిరిగి ఫుల్ గా అయితే అలిసిపోయా. వీడు చూడండి ఫోన్ మాట్లాడుకొని తిరుగుతున్నాడు షాపింగ్ అని. ఇంకా లైఫ్ స్టైల్ లో షాపింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోలు దిగేసి అయితే బయలుదేరిపోయాం. బయలుదేరింది ఇంటికి కాదు, షాపింగ్ కి. ఇంకా షాపింగ్ అయిపోలేదు. ఫుల్ గా తిరిగి అలిసిపోయాం కాబట్టి జ్యూస్ తాగడానికి వచ్చాం. మళ్ళీ సిఎంఆర్ సెంట్రల్ కి అయితే వచ్చాం. ఫస్ట్ వెళ్ళింది గాజువాక సెంట్రల్, ఇదేమొచ్చి మద్దిలపాలెం సెంట్రల్. మద్దిలపాలెం సెంట్రల్ లో అయితే మాత్రం ఏ ఫెస్టివల్ అయినా సరే ఆ ఫెస్టివల్ తగ్గట్టు అయితే డెకరేషన్ చేస్తారు సూపర్ గా. ఇంకా ఆల్మోస్ట్ అందరి షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అయిపోయింది చూడండి, ఫోన్ మాట్లాడుకుని తిరుగుతున్నాడు. ఇది ఒక్కడే షాపింగ్ అవ్వలేదు. షాపింగ్ అయితే అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. టౌన్ రోడ్స్ అయితే మాత్రం ఫుల్ ట్రాఫిక్ లో అసలు బైక్స్ వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే వైజాగ్ వస్తున్నారు కదా, అందుకని చెప్పి వాళ్ళని చూడడానికి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ప్రజలు. ఈ రోజు అయితే మాత్రం ఫుల్ గా అయితే అలిసిపోయాను అలా తిరిగి. మొత్తం మా ఫ్రెండ్స్ అంతా షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ అయినలోకి నైట్ అయితే అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్రెండ్స్ అందరి తరపు నుంచి బాయ్.